రైట్ ఏ నోట్ ఆన్ మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్. ఓకేనమ్మా, చూడమ్మా ఇక్కడ మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ హార్మోన్ అంటే హార్మోన్స్ ఆర్ కెమికల్ మెసెంజర్స్ ప్రొడ్యూస్డ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్. హార్మోన్స్ అనేవి ఎండోక్రైన్ గ్లాండ్స్ తయారు చేసే కెమికల్ మెసెంజర్స్. ఇవి శరీరంలోని వివిధ పనులను కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్స్ రెగ్యులేట్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ. అంటే ఈ హార్మోన్స్ ప్రత్యేకమైన టార్గెట్ సెల్స్ మీద మాత్రమే పనిచేస్తాయి. ఓకేనమ్మా, డన్. దే యాక్ట్ ఆన్ టార్గెట్ సెల్స్. ఓకేనమ్మా, దే యాక్ట్ ఆన్ టార్గెట్ సెల్స్, దే ఆర్ కెమికల్ మెసెంజర్స్. ఓకేనమ్మా, ఈ హార్మోన్స్ ప్రత్యేకమైన టార్గెట్ సెల్స్ మీద మాత్రమే వర్క్ అనేది చేస్తాయి. ఓకేనమ్మా, ఈ హార్మోన్స్ శరీరంలోని ఒక భాగం నుంచి మరో భాగానికి మెసేజెస్ తీసుకువెళ్తాయి. దాన్ని కెమికల్ మెసెంజర్స్ అంటారు. ఇది గ్రోత్ కి, మెటబాలిజం కి, రీప్రొడక్షన్ కి సహాయం అనేది పడుతుంది అనమాట. సో based on solubility, hormones are of two types. They are lipid insoluble and lipid soluble. అంటే లైపిడ్ హార్మోన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. లైపిడ్ ఇన్సాల్యుబుల్ హార్మోన్స్, లైపిడ్ సాల్యుబుల్ హార్మోన్స్. ఓకేనమ్మా, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ లైపిడ్ ఇన్సాల్యుబుల్ హార్మోన్. ఓకేనమ్మా, డన్. ఈ హార్మోన్స్ సెల్ మెంబ్రెన్స్ లోపలికి వెళ్ళలేవు అనమాట. ఎగ్జాంపుల్ ఇన్సులిన్. సో లైపిడ్ ఇన్సాల్యుబుల్ హార్మోన్ బైండ్ టు membrane bound receptors and stimulate G protein. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, హార్మోన్స్ సెల్ మెంబ్రెన్ మీద ఉన్న రిసెప్టర్స్ కి అటాచ్ అవుతాయి. ఓకేనమ్మా, ఇది ఎయిట్ యాక్టివేట్ చేస్తుంది, జీ ప్రోటీన్ ని యాక్టివేట్ చేస్తుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ జీ ప్రోటీన్ ఫర్దర్ యాక్టివిటీస్ అండ్ డెనలేట్ cyclase resulting in formation of secondary messenger like camp which mediate further reactions cascade manner. Example epinephrine. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సెకండ్ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక జీ ప్రోటీన్ అడెనైలేట్ సైక్లేస్ ఎంజైమ్ ను యాక్టివేట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థము. ఇది సెకండరీ మెసెంజర్ ఏమంటారు, క్యాంప్ అని అంటారు. ఓకేనమ్మా, సెకండరీ మెసేజర్ ని. అంటే క్యాంప్ అనేది సిగ్నల్స్ ని క్యారీ చేస్తుంది సెల్స్ లో, ఇన్సైడ్ సెల్స్ లో. ఓకేనమ్మా, క్యాస్కేడ్ ఇంకేం చెప్పారు ఇందులో, క్యాస్కేడ్ రియాక్షన్స్. ఈ క్యాంప్ సెల్ లో అనేక కెమికల్ రియాక్షన్స్ అని ప్రారంభిస్తుంది అనమాట. ఈ చైన్ రియాక్షన్ ని క్యాస్కేడ్ రియాక్షన్స్ అని అంటారు. ఓకేనమ్మా, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ లైపిడ్ సాల్యుబుల్ హార్మోన్. ఈ లైపిడ్ సాల్యుబుల్ హార్మోన్ చాలా ఈజీలీ డిఫ్యూజ్ త్రూ సెల్ మెంబ్రెయిన్. ఈ మెంబ్రెయిన్స్ ఈ యొక్క హార్మోన్స్ సెల్ మెంబ్రెయిన్ సులభంగా దాటగలవు. ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్. ఓకేనమ్మా, అంటే ఇంకా ఈ యొక్క హార్మోన్స్ మెంబ్రెయిన్ దాటి సైటోప్లాజం కి వెళ్తాయి అనమాట. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ దే ఇంటరాక్ట్ విత్ రిసెప్టర్స్ ఇన్ సైటోప్లాజం ఫార్మింగ్ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్. అది ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ హార్మోన్ సైటోప్లాజం లోని రిసెప్టర్స్ ను కలిసి హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ను ఏర్పరుస్తాయి అనమాట. ఓకేనమ్మా, డన్. ఈ కాంప్లెక్స్ కంట్రోల్స్ అప్పుడు ఈ కాంప్లెక్స్ జీన్స్ మరియు ప్రోటీన్ సింథసిస్ ను కంట్రోల్ చేస్తుంది. ఓకేనమ్మా, డన్. అది షార్ట్ నోట్ ఆన్ మెకానిజమ్స్ ఆఫ్ హార్మోన్ యాక్షన్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.